అర్జున్ రెడ్డిని అమరుకుంది, రానాను రౌండప్ చేసింది, ప్రకాష్ రాజును పట్టుకుంది, మంచు లక్ష్మక్కను ముట్టుకుంది, అనన్యాను అంటుకుంది, నిధి అగర్వాల్ కు నిమ్మలం లేదు, శ్రీముఖిని జుట్టుకుంది, ప్రణీతను పట్టుకుంది. మనోళ్ళ బెట్టింగ్ యాప్ల భాగవతం బయటకు వచ్చింది. మళ్ళా ఫలానా యాప్ల బెట్టింగ్ పెట్టుర్రి, పైకం కమాయించురని ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చేసినందుకు ఈ యాక్టర్లు, యాక్టర్ అమ్మలు, సెలబ్రిటీల మీద కేసు అయింది హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లా. లేలే రూల్స్ ప్రకారం ఉన్న వాటికే పబ్లిసిటీ చేసినామని విజయ్ దేవరకొండ సార్ అంటున్నాడు. ఆల్రెడీ 11 మంది యూట్యూబర్ల మీద ముందే కేసులైతే విచారణ నడుస్తుంది. 1000 పెడితే 5000 వస్తాయి, 10,000 పెడితే 50,000 వస్తాయి అని ఒప్పించుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు తీసి పబ్లిక్ లకిడిస్తే నిజమే కావచ్చు అని లక్షల మంది పైసలు పెట్టి నిండా మునిగిండ్రు. కొందరు అప్పులు తెచ్చి పెడితే కొందరు ఆస్తులు అమ్ముకున్నారు. తెలంగాణలో ఏడాదిలో 1000 మంది పానాలు తీసుకున్నారంటే ఎంత డేంజర్ వస్తుండ్రిగా. ఏం మాధ్యం పోయింది, మాకు పైసలు వస్తే చాలని కంపెనీల కాడ కట్టలు తీసుకుని పబ్లిక్ నాగం పట్టిస్తున్నారు అన్నట్టు. ఇలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చిన విష్ణుప్రియాని ఎంక్వైరీ చేస్తే నిమిషానికి 90,000 తీసుకుందట. అట్లా 15 యాపులు 15 లక్షలు చదివించినాయంటే ఇక పెద్ద పెద్దోళ్ళకి ఎంత వస్తాయో మీరే లెక్కేసుకోండి. మేడం ఫోన్ సీజ్ చేసిరట. ఎన్ని యాప్లు చేసిందో, ఎంత పైకం వస్తుందో తెలుసుకుంటానికి గంత బాజాప్తా వీడియోలు తీసి ఇప్పుడు ముఖం దాచుకునే కథ కాబట్టి రీతు చౌదరి కూడా వచ్చింది విచారణకు. కేసులు అవుతుండే వరకు లేలే నాకు తెలియక ఎంకరేజ్ చేసిన సారీ అని అంటున్నారు తప్పించుకుంటానికి. కొందరు గాలి మోటార్ ఎక్కి దుబాయ్ కి పరారైతే కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్. కష్టం చేయకుండా అల్కగా పైకం సంపాదించొచ్చునని వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి తెలరైనోళ్ళ సంగతి ఏంది మరి. సెలబ్రిటీలు అంటే నలుగురికి అక్కడికొచ్చేయి చేయాలిగా, నీకు ఇట్లా బోల్ రేస్తే ఎట్లా? చూస్తున్నారు కదా మనోళ్ళ కథలు ఎట్లున్నాయో. గిసొంటి వాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే దాచుకోండి, అంతేగాని ఆ లేదు చెప్తే అది నిజమని ఆశకు పోయి ఆగం కాకుండ్రి జరా.